దగ్గొచ్చినా ఆగిపోతారు, తుమ్మొచ్చినా ఆగిపోతారు, చుట్టాలొస్తే ఆగిపోతారు. ఆదివారం సంఘానికి రాకుండా ఆగిపోవటానికి కారణాలు ఎతుక్కుంటారు తెలుసా చాలా సంఘాల్లో? అయ్యగారు అడుగుతారు. "ఏంటమ్మా?" అంటే, "అయ్యగారు చుట్టాలొచ్చారు." "అయ్యా కడుపులో నొప్పుగుందయ్యా." ఇంకొకావిడ, "స్నానం చేసి వచ్చానయ్యా." "ఏంటో తల తిరిగేసింది." అవును మరి. లోపల భయంకరమైన దెయ్యాలుంటే తిరగదా? ఏ అవయవం పని చేయకపోతే, ఆ అవయవం వల్ల నీ శరీరానికి నష్టం కదండీ! మీరు సంఘంలో ఉంటూ ఒక అవయవంగా మీరేమీ చేయకపోతే సంఘం ఎలా బలపడుతది చెప్పండి? నా బాధంతా ఒకటే. దేవుడి బాధంతా ఒకటే. నిన్ను కన్నందుకు, పెంచినందుకు, పోషించినందుకు, పట్టెడన్నం పెడతన్నందుకు, నీకు కుటుంబాన్నిచ్చి ప్రేమ, అనురాగం, ఆప్యాయతను చేస్తూ, ఆఖరికి నువ్వు చేసే ప్రతి తప్పును కూడా క్షమిస్తూ, నిన్ను భరిస్తుంది. నువ్వు నా కోసం ఏదైనా చేస్తావా? పద్దాక దేవుడు బాధపడుతున్నాడని విని, 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 విని మనం కూడా ఎలాగైపోయామంటే, ఆ దేవుడు బాధపడుతున్నాడంటలే. అంతేనా? అమ్మ ఏడుస్తుందంటే పరిగెత్తుకొని ఎళ్ళిపోద్ది కూతురు. నాన్న బాధపడుతున్నాడు. నాన్నకి చిన్న దెబ్బ తగిలిందంటే, కొడుకు పరిగెత్తుకొని ఎళ్ళిపోతాడు మా నాన్నకి ఏదో అయిందంట. అందరిని కన్న తండ్రి దేవుడైతే, ఆ దేవుడి దగ్గరికే మనందరం వెళ్ళాల్సిన రోజొకటొస్తుందని నీకు నాకు తెలిస్తే, ఖాళీగా ఎందుకుండాలి చెప్పండి? ఏవండీ, మీ పనులు చేసుకోవద్దని దేవుడు చెప్పట్లేదు. మీ ఉద్యోగాలు మానమని దేవుడు చెప్పట్లేదు. మీ వ్యాపారాలు మానమని దేవుడు చెప్పట్లేదు. వాళ్ళందరికీ ఎలా విలువనిస్తున్నావో, కనీసం నిన్ను క్షమిస్తున్నందుకు నాకు కూడా కొంచెం విలువివ్వరా అంటున్నాడండి.